ఫ్రెండ్స్, ఇది వామాకు రసం. ఇది వామాకు రసం చూడండి ఎట్లా ఉన్నదో. సో దీంట్లో ఏమేమి వేసానో చెప్పాను ఆల్రెడీ వీడియోలో. నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో ఏంటంటే వామాకు మొక్కలు చాలా ఆకులు మనకి చాలా సమస్యల నుంచి ఇది తగ్గిస్తుంది. మనం పూర్వకాలం నుంచి కూడా వాడేదే ఇది. ఇప్పుడు మనం కొత్తగా వాడేది ఏం కాదు. ఈ వామాకులు తినటం వల్ల జలుబు వచ్చినప్పుడు దగ్గు, నీరసము అన్ని తగ్గిస్తాయి. జ్వరంతో వచ్చేది. దీన్ని మనం అప్పుడప్పుడు వాడుకోవచ్చు. నోటి నుండి ఎప్పుడు చెడు వాసన వచ్చేవాళ్ళు కూడా ఇది వాడవచ్చు. ఈ ఆకులు నమలొచ్చు. సో దుర్వాసన నుంచి, క్రిముల నుంచి ఇది దూరం చేస్తుంది. పళ్ళు శుభ్రంగా ఉంచుతుంది అప్పుడప్పుడు దీన్ని మనం నమిలితే. సో అట్లాగే ఫ్రెండ్స్, ఊబకాయంతో బాధపడే వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆకులు నమలొచ్చు. చారు, పచ్చడి, ఆ పెరుగు పచ్చడి కూడా వేసుకుని తినొచ్చు. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. సో అట్లాగే జీర్ణశక్తి అజీర్ణంగా ఉన్న వాళ్ళు కూడా వామాకులు తినటం వల్ల జీర్ణ ప్రక్రియ సక్రంగా జరుగుతుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. సో అట్లాగే దీంట్లో విటమిన్ ఏ, సి, సెలీనియం, జింక్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి కనుక హార్మోన్ నియంత్రించడంలో మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. హైడ్రేట్ ఉండే శీతలీకరణ లక్షణాన్ని కలిగి ఉంటుంది కనుక మొటిమలు, చర్మ సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది చాలా సహాయపడుతుంది కనుక అప్పుడప్పుడు మనం దీన్ని తాగొచ్చు, తినొచ్చు. ఇప్పుడు నేను ఎందుకు చేశానంటే ఈయన వచ్చి కొంచెం ఏందో అమ్మాయి ఇబ్బందిలాగా ఉంది అన్నారు. ఇది షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇబ్బందిగా ఉందంటే దీన్ని చారుని చేస్తున్నాను కనుక ఈ చారు మీకు నచ్చినట్లయితే చూడండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒకసారి దీన్ని చూడండి ఎంత టేస్టీగా ఉంది. మంచి సువాసన వస్తుందండి. హలో ఫ్రెండ్స్, నేను ఇక్కడ నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. తర్వాత ఒక 3 చిన్న టమాటాలు తీసుకున్నాను. తీసుకుని పిసికి ఇది ఇట్లా చారులాగా చేశాను. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ చారు ఇప్పుడు ఏంటంటే వామాకుతో చారు. సో ఈ వామాకులు తీసుకున్నాను. సో ఈ వామాకులు తీసుకుని ఇప్పుడు శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి ఆ టమాటా చింతపండు రసంలో మనం పోసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఇదిగో కొంచెం వెల్లుల్లి కొట్టి దీంట్లో వేస్తున్నాను. సో ఈ యొక్క వామాకు చిన్నగా ముక్కలుగా చేసి దీంట్లో వేస్తున్నాను. చూడండి వామాకుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో మీకు ఆల్రెడీ నేను వామాకు పచ్చడి పెట్టాను. వామాకు పెరుగు పచ్చడి కూడా పెట్టాను. సో ఇప్పుడు రసం పెడుతున్నా. సో దీంట్లో కాస్త కారము, దీంట్లో కాస్త కారం వేస్తున్నాను, ఒక 1/2 స్పూను. అట్లాగే పసుపు ఒక 1/4 స్పూను. పసుపు వేస్తున్నాను. కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం రాక్ సాల్ట్ ఒక 1.5 స్పూను, అవసరాన్ని బట్టి. ఉప్పు కారం మాత్రం మన అవసరాన్ని బట్టి. సో దీన్ని బాగా బాయిల్ చేద్దామండి. బాగా బాయిల్ చేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చారండి. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఫ్లూస్ వస్తున్నాయి కదా, ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు అందరూ చేసుకుని తాగొచ్చు. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. జలుబు నుంచి, సర్ది నుంచి, జ్వరాల నుంచి ఉపశమనం ఉంటుంది. అట్లాగే నట్టలు చిన్నపిల్లలకి నురు పురుగులాగా ఉంటాయి, పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి రకరకాల నట్టలు. వాటి నుంచి కూడా నివారణ చెందవచ్చు కనుక ఈ యొక్క వామాకు పచ్చడి కానీ, పెరుగు పచ్చడి కానీ, చారు కానీ
లేదా రైస్ కూడా చేసుకోవచ్చు, మన పులిహార లాగా దీన్ని కూడా, అట్లాగే పుదీనా రైస్ లాగా. కనుక మీరు ప్రయత్నించి చూడండి. ఇది బాయిల్ అవనిద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇందులో నేను జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం సాయిపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు వేసి నేను పౌడర్ చేసి పెట్టాను. ఆ పౌడరే ఒక ఈ స్పూన్తో చూడండి, ఈ స్పూన్తో 2 స్పూన్లు తీసుకుని ఇందులో వేసాను. చారు చూడండి ఎట్లా బాయిల్ అవుతుందో చక్కగా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వామాకు రసాన్ని పోపేస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ పోసాను, ఆవాలం, కాస్త జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయిపప్పు, ఎండుమిర్చి, మరలా వెల్లుల్లి కూడా వేస్తున్నా. దీంట్లో కొంచెం మెంతులు కూడా వేస్తున్నా. వెల్లుల్లి ఇందాక ఇప్పుడు కూడా వేసానండి, ఎందుకంటే వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకున్నా ఆరోగ్యానికి అంత మంచిది కనుక వెల్లుల్లి నేను ఇందులో వేసాను. బాగా వేగనిద్దాం. ఫ్రెండ్స్, ఇదిగో కాగిపోయింది చూడండి, మాడిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి ఈ రసంలో పోసేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేయలేదు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు నేను ఇప్పుడు కిందకి వెళ్ళి తీసుకురాక వేయలేదు. సో ఇది బెనిఫిట్స్ని ఇంకొక దాంట్లో, ఈ మట్టి కుండలోంచి ఇంకో దాంట్లో తీసుకుని అప్పుడు చెప్పుకోండి. ఇది సీజనల్గా వచ్చే వ్యాధుల గురించి అన్నాం కదండి. కడుపుబ్బరం తగ్గిస్తుంది, నట్టలు తగ్గిస్తుంది, జ్వరం తగ్గిస్తుంది, ఒబేసిటీ తగ్గిస్తుంది, సో హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడుకోవచ్చు, అప్పుడప్పుడు అజీర్తిగా ఉన్న వాళ్ళు వాడచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఇవి నేను మరలా ఈ వేరే కంటైనర్లో వేసి అప్పుడు మీకు చెప్తానండి. ఫ్రెండ్స్, ఈ చారు అన్నంలో వేసుకుని తినొచ్చు, అట్లాగే రసంలాగా కూడా తాగొచ్చు. దీన్ని ఏ విధంగానైనా మనం ఉపయోగించుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు అన్నంలోకి, సో మిగిలింది ఒక గ్లాసులో పోసుకొని సూప్ లాగా తాగొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా చేయటానికి ఇది అలవాటు చేసుకోండి. అప్పుడప్పుడు ఇది అన్నీ మన కంటి ముందు కనపడే మనకు నిర్లక్ష్యంగా ఉంటాయండి. దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కనుక వీటిని ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము. మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో. ఫ్రెండ్స్, ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.